కస్టమర్లతో పాటు తమ సిబ్బంది సొంత ఇంటిని నిర్మించుకోవాలని, ఈ సంకల్పానికి ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడాలని ఆ గణనాథుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ చైర్మన్ నంబూరి రవి. హైదరాబాద్ వనస్థలిపురంలోని తమ కార్పొరేట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇక అంతకుముందు లడ్డు వేలం కార్యక్రమాన్ని వినూత్న రీతిలో లక్కీ డిప్లో గెలుచుకునే విధంగా ఏర్పాటు చేశారు. 50 రూపాయల లడ్డు ప్రసాదాన్ని శ్రీనివాస్ రెడ్డి దక్కించుకోగా 100 రూపాయల లడ్డు ప్రసాదాన్ని మల్లికార్జునరావు సొంతం చేసుకున్నారు. అనంతరం డప్పుల చప్పులు, మహిళల డాన్సుల కోలాహలం మధ్య వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది. గత 5 రోజులుగా వనస్థలిపురంలోని మా కార్పొరేట్ ఆఫీసులో మా మార్కెటింగ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా పూజలు అందుకొని ఈరోజు మా మార్కెటింగ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగానే నిమజ్జనానికి బయలుదేరిన ఆ విఘ్నేశ్వరుడికి ఘనంగా వీడ్కోలు పలకటం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒక గట్టి సంకల్పాన్ని పెట్టుకున్నాం. మా దగ్గర ప్లాట్ కొనే ప్రతి కస్టమరు కుటుంబంతో సహా ఆర్థికంగా, ఆరోగ్యంగా, బలంగా ఉండాలని, కస్టమర్లతో పాటు మాతో కలిసి పనిచేసే మా మార్కెటింగ్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ వచ్చే వినాయక చవితి నాటికి తమకంటూ ఒక సొంతింటిని లేదా కనీసం ఒక సొంతింటి స్థలాన్నైనా కొనుగోలు చేసే విధంగా ఆర్థికంగా ఎదగాలని, ఈ సంకల్పానికి ఎటువంటి ఆటంకాలు కానీ విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.